మరణించాక కూడా మనం చెయ్యాల్సిన పనులు కొన్ని మిగిలే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం, పిండ ప్రదానం. ప్రతి ఏడాది పితృపక్షం సమయంలో వారిని మనం సేవించుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఈ పితృపక్షం భాద్రపద శుద్ధ పౌర్ణమి తరువాతి రోజున మొదలై మహాలయ అమావాస్య వరకు వచ్చే 16 రోజులుగా మన పురాణాల్లో చెప్పబడింది. 2025లో ఈ పితృపక్షం సెప్టెంబర్ 7వ తేదీన మొదలై 21వ తేదీన వచ్చే అమావాస్యతో ముగుస్తుంది. ఈ 16 రోజులు మనకు చాలా కీలకమైనవి. ఆ 16 రోజుల్లో మన పూర్వీకులు ఏదో ఒక జీవి రూపంలో మన ఇంటికి వెతుక్కుంటూ వస్తారని పురాతన గ్రంథాల్లో చెప్పబడింది. ఓసారి కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అతనికి బంగారం, వెండి, ఆభరణాలు మాత్రమే దొరికాయి. కాని భోజనం మాత్రం దొరకలేదు. దాంతో కర్ణుడు ఆశ్చర్యపడి దేవతలను అడిగాడు. అప్పుడు దేవతలు, నువ్వు భూమిపై ఉన్నప్పుడు అన్నదానం చేశావు, కాని పితృదేవతలకు శ్రాద్ధం చెయ్యలేదు. అందుకే నీకు ఆహారం లభించలేదు. నీ పితృదేవతలు ఆకలితో ఉన్నారని చెప్పారు. ఆ తరువాత కర్ణుడు భూమిపైకి వచ్చి మహాలయ పక్షంలో తన పితృదేవతలకు శ్రాద్ధం, పిండ ప్రదానం చేశాడు. అలా చేసిన తరువాత కర్ణుడికి స్వర్గంలో అన్నం లభించింది. అందుకే ఈ 15 రోజులు పితృపక్షంగా ప్రసిద్ధి చెందాయి. పితృపక్షంలో పూర్వీకులకు తర్పణం విడిచిపెట్టాలి. బ్రాహ్మణులను ఆహ్వానించి పిండ ప్రదానం, అన్నదానం చెయ్యాలి. వస్త్రం, ధాన్యం, తిలం, ఆహారం పేదలకు ఇవ్వడం వంటి సత్కర్మలు చెయ్యాలి. మన వేదపురాణాల ప్రకారం పితృకార్యాలు చెయ్యడానికి కొన్ని పవిత్ర తీర్థాలు అత్యంత శ్రేష్టకరమైనవి. వాటిలో బీహార్లో ఉన్న గయా అత్యంత పవిత్ర పితృతీర్థం. అలహాబాదులో ఉన్న ప్రయాగ కూడా ముఖ్యమైనది. ఇది త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందింది. అలాగే వారణాసిలో ఉన్న కాశీ. వీటికి వెళ్లేందుకు వీలు కాని సమయంలో స్వగ్రామంలోని నదీ, సరస్సు వద్ద కూడా పితృతర్పణం చెయ్యవచ్చు.